సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం చతుర్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ రవికుజుల యొక్క దోషం పూర్తి స్థాయిలో ఈ వారం తొలగిపోయినది కాబట్టి ఒకంత పాజిటివ్గానే కొత్త సంవత్సరాన్ని ప్రారంభించగలుగుతారు. కొద్ది శ్రమ ఉంటుంది, కొంచెం ఒత్తిడి ఉంటుంది, కొంత అతి ఆలోచన ఉంటుంది. అయినప్పటికీ కూడా పంచమంలో ఉండేటువంటి శుక్రబుద్ధుల యొక్క స్థితి చాలా గొప్పది. ఈ రాశి వారికి అష్టమ శని దోషం ఉన్నది, అలాగే మొన్నటి వారం వరకు అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది, ఇత్యాది దోషాదులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ ధనురాశి వారికి ఉన్నటువంటి ధనురాశిలో ఉన్నటువంటి ఈ కూటమి తాలూకు ఫలితాల వల్ల ఆ దోషాదులన్నీ కొంత తగ్గుముఖం పడుతూ అటు శుక్రబుద్ధులు యోగిస్తూ ఉండడం వల్ల బుద్ధి చాంచల్యం అది తగ్గుతూ ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వారంలో చంద్రుడి యొక్క స్థితి వారం చివరి వరకు కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. 1వ తారీఖు దగ్గర నుండి చంద్రబలం పెరుగుతోంది కాబట్టి కొత్త సంవత్సరం చాలా ఆహ్లాదంగా ప్రారంభించగలుగుతారు. భగవంతుడి యొక్క సేవలో పాల్గొనగలుగుతారు. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. దూరత్ర ప్రయాణాలు చేయగలుగుతారు. దేశాంతర వాసం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరే దేశంలో ఉన్న వాళ్ళు ఈ దేశానికి, ఈ దేశస్తులు వేరే దేశానికి వెళ్ళడానికి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. అలాగే అప్రతిహతంగా కొనసాగుతుంది మీ యొక్క విజయ యాత్ర, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఏ కార్యక్రమాన్ని తలపెట్టండి, యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం, నీకేం భయం లేదురా బాబు నేనున్నాను అంటూ గురుడు లాభస్థానంలో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆయన మీకు ధైర్యాన్ని, యశస్సుని, కీర్తిని, అలాగే ఆర్థిక లాభాన్ని వీటన్నిటిని కూడా ప్రసాదిస్తూ ఉంటారు. అందులోని ఈ వారంలోనే భాగంగా గురుబలం కూడా అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల నూతన ఉద్యోగము, నూతన వాహనము, అలాగే నూతన వ్యవహారము, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితి ఇవన్నీ పొందడానికి అవకాశాలు వాటంతటవే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పంచమంలో రవి కుజులు ఉన్నప్పుడు కొంత బద్ధకం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రతి పని వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2 విషయాలు వాటిని దాటగలిగితే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాల కోసమై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి.